ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలు ఇటు వైసీపీకి అటు ఎన్డీఏ కూటమికి లిట్మస్ టెస్ట్లా మారాయి. గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాలపై ఆయా పార్టీలు స్పెషల్ గా ఫోకస్ పెట్టాయి. రాజమండ్రిలో లోక్సభ ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పోటీ చేస్తూ ఉండగా కూటమి అభ్యర్థిగా పురంధేశ్వరి బరిలోకి దిగనున్నారు. ఇక పురంధేశ్వరి ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా కొనసాగుతున్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు ప్రచారంలోనూ పోల్ మేనేజ్మెంట్ లోనూ సర్వశక్తులు ఒడ్డే అవకాశం ఉంది. మరోవైపు రాజమండ్రి రీజియన్ లో టీడీపీ జనసేనకు బలమైన క్యాడర్ ఉండటం పురంధేశ్వరికి ప్లస్ పాయింట్. తెలుగు తమ్ముళ్లు జన సైనికుల సపోర్ట్ తో రాజమండ్రిలో కాషాయ జెండా ఎగురటం ఖాయమని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో బలమైన బీసీ ఓట్ బ్యాంక్ ఉండటంతో మరోసారి బీసీ కార్డు ప్రయోగించింది ఫ్యాన్ పార్టీ. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న భరత్ ప్లేస్ లో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు టికెట్ కేటాయించింది. ఇంతకు భరత్ ను కాదని గూడూరికి టికెట్ ఇవ్వటం వెనుక ఆంతర్యం ఏంటి? వైసీపీ చేంజ్ వ్యూహం ఫలిస్తుందా? కూటమి పాచికలు పారేనా? రాజమండ్రి లోక్సభ స్థానంలో జెండా పాతేదెవరు? మొత్తానికి రాజమండ్రిలో అభ్యర్థుల ప్రకటన తర్వాత కాకరేపుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి మా ప్రతినిధి వెంకటేశ్వరరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. వెంకటేశ్వరరావు, చెప్పండి, రెండు పార్టీలు కూడా బలంగానే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇటు పురంధేశ్వరి అటు గూడూరి శ్రీనివాస్ ఇద్దరిలో ఎవరి వైపు ఎక్కువగా ప్లస్ పాయింట్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది? ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఇట్లా రాజేశ్వరి ఇప్పుడు రాజమహేంద్రవరం వద్ద అయితే కనుక రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా రాజమహేంద్రవరానికి వచ్చేసరికి టీడీపీ కంచుకోటగా చెప్తుంటారు. ఎందుకంటే గత 3 పర్యాయాల నుంచి కూడా అటు రూరల్ లో కావచ్చు ఇటు సిటీ కావచ్చు ఈ 2 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఇక్కడ అంతటి గత 2019లో అంతటి ఫ్యాన్ గాలి ఉన్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ టీడీపీ ఇక్కడ రెండు చోట్ల కూడా నెగ్గడం పట్ల ఈసారి అయితే కనుక ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటి పరిస్థితులు ఇక్కడ గెలవాలని చెప్పేసి ఒక బలమైన దీంతో కుల గణాంకాలను ప్రత్యేకంగా తీసుకున్నారు. సామాజిక నిర్ణయాలను బేస్ చేసుకొని అయితే సామాజిక వర్గం ఎక్కువగా ఇక్కడ రాజమహేంద్రవరం రూరల్ అదేవిధంగా సిటీ 2 చోట్ల కూడా బీసీ ఓటింగ్ ఎక్కువ ఉండడంతో 2 చోట్ల కూడా బీసీ అభ్యర్థులను బరిలో దింపే ప్రయత్నంలో భాగంగా ఒక పక్క రూరల్ విషయానికి వస్తే కనుక బుచ్చే చౌదరి ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష పార్టీ టీడీపీలోనే విజయకేతనం ఎగరవేశారు. ఇది 3వసారి లైన్ గా ఎగరవేసిన నేపథ్యంలో ఇది కంచుకోట కింద పిలుస్తున్న తరుణంలో ఇక్కడ ఇప్పటి వరకు మంత్రిగా కొనసాగిన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అక్కడ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఎందుకంటే అతను కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కనుక. మరో పక్క చూస్తే ఇప్పటి వరకు ఎంపీగా కొనసాగిన మార్గాని భరత్నే ఈ మరొక ఈ సిటీ నియోజకవర్గానికి అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఈ 2 అభ్యర్థులు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం, అదే విధంగా ఎంపీ అభ్యర్థిని కూడా మరొక పక్క గూడూరి శ్రీనివాస్ కూడా ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మొత్తం రాజమహేంద్రవరం మొత్తాన్ని అంతటినీ కూడా ఈసారి అధికార పార్టీ చేజిక్కించుకునే భాగంగా దాంట్లో వ్యూహంలో భాగంగా బలమైన వ్యూహమే వేసిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి ఇప్పుడు బరిలో దిగారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పటి వరకు ఏ విధమైన రాజకీయ అనుభవం లేని వ్యక్తిగా ఈ వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అదేవిధంగా పురంధేశ్వరిని చూస్తే కనుక ఈ రాజమండ్రి రూరల్ సిటీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా బాగా తెలిసిన వ్యక్తిగా వెల్ నోన్ పొలిటీషియన్ గా పురంధేశ్వరికి గుర్తింపు ఉంది. మరో పక్క చూస్తే గూడూరి శ్రీనివాస్ ఒక డాక్టర్ వృత్తిని కొనసాగించారు. ఇప్పటి వరకు ఏ విధమైన రాజకీయ నేపథ్యం లేని పర్సన్ గా చూడవచ్చు. అయితే ఇతని మీద మంచి గుడ్ విల్ అయితే ఉంది రాజకీయ పరంగా. అయితే ఏ విధమైన అనుభవం లేని వ్యక్తిగా కూడా కొంచెం చూస్తున్నారు. అయితే ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఇక్కడ పరిస్థితులను బట్టి చూడొచ్చు. అయితే రాజమహేంద్రవరం పూర్తిగా థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు.